నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ. తెలుగుదేశం పార్టీ జాతీయ సమన్వయ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి. గ్రంథాలయాల అభివృద్ధికి పాఠకులలో పఠనాభిరుచి పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రజల కోసమే జీవించిన మహనీయుడు టంగుటూరి. భీమవరం ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతుల విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలియజేశారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు, టీడీపీ మండల అధ్యక్షులు కరిమేరక నాగరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, నీటి సంఘం అధ్యక్షులు కలిదిండి కృష్ణరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ గోవింద్, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సరిపోద్దండి బాబు, సౌకర్యం కదా. అవతలేమో తెలుగుదేశం పార్టీ జాతీయ సమన్వయ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ నూతన వరవడులతో పార్టీ శ్రేణులు ముందుండి నడిపిస్తూ టీడీపీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో నారా లోకేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను, నాయకులను స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షించారు. అనంతరం భీమవరం నియోజకవర్గంలోని ఇటీవల సంవత్సర కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 12 మంది టీడీపీ కార్యకర్తలకు కార్యకర్తల సంక్షేమ నిధి నుండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నగదు మంజూరు చేయించి ఇప్పించవలసిందిగా లేఖను అందజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశం చౌక్ సెంటర్ లో ఎన్టీఆర్ మరణానంతరం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో 10 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ నూతన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని, భీమవరం వ్యవసాయ మార్కెట్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహాలను నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడానికి లోకేష్ ను తోట సీతారామలక్ష్మి ఆహ్వానించారు. నారా లోకేష్ తిరిగి స్పందిస్తూ ప్రమాదంలో మరణించిన టీడీపీ కుటుంబ సభ్యుల నామినీలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని, భీమవరంలో నూతనంగా నిర్మిస్తున్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణకు తప్పకుండా విచ్చేస్తానని సుముఖత వ్యక్తం చేసినట్టు సీతారామలక్ష్మి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి పాఠకులలో పఠనాభిరుచిని పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భీమవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన దాత దేవినేని మధుసూదన్ రావు అందజేసిన పుస్తకాలను జిల్లా పరిధిలోని 31 గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. మొత్తం 6 విభాగాలకు చెందిన 250 పుస్తకాలను గ్రంథాలయ లైబ్రరీయన్లకు ఆయన బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాతలు అందజేసిన పుస్తకాలలో పద్య పారిజాతాలు, మహాత్ముని అడుగుజాడలు, బాలల గేయాలు, బతుకు పాఠాలు, ఎదిగే ఆడపిల్ల ఏం తెలుసుకోవాలి, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య, పర్యావరణం, పరిశుభ్రత తదితర పుస్తకాలున్నాయని తెలియజేశారు. ఈ పుస్తకాలు విద్యార్థులు, యువత, సాధారణ పాఠకులకు విజ్ఞానాన్ని పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థుల ఆలోచన విధానం, మానసిక వికాసం మెరుగుపడడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థి ఇటువంటి పుస్తకాలను చదివి తమ విజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలని కోరారు. శిబిరాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం, శారీరక చైతన్యం కలగడంతో పాటు వారి ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలోని 31 గ్రంథాలయ సంస్థలు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు తీసుకువెళ్లి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. అలాగే దాతలు అందజేసే పుస్తకాలను గ్రంథాలయ రికార్డులో నమోదు చేసి వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని గ్రంథాలయ సిబ్బందికి సూచించారు. వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఒకే చోట లభించే కేంద్రాలుగా గ్రంథాలయాలు నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, జిల్లా పరిధిలోని గ్రంథాలయాల లైబ్రరీయన్లు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు దేవినేని రావమ్మ ఫౌండేషన్ తరపున మధుసూదన్ రావు గారు ప్రతి లైబ్రరీకి సెట్ ఆఫ్ బుక్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 250 బుక్స్ డొనేట్ చేస్తున్నారు. ఈ సెట్ ఆఫ్ బుక్స్ ఏంటంటే పిల్లల యొక్క మనస్తత్వం, వాళ్ళకి తెలుగు మీద అవగాహన, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన, మన అచ్చ తెలుగులో ఈ బుక్లన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. ఇవి పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయన్న ఆలోచనతో ఆయన ప్రతి లైబ్రరీకి, మన జిల్లాలో ఉన్న 31 జిల్లా గ్రంథాలయ సంస్థ లైబ్రరీలకి ఇవి బుక్స్ డొనేట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి లైబ్రరీని కూడా ఇక్కడికి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్స్లో భాగంగా మనం చేస్తున్న ఈ యాక్టివిటీస్ ఏవైతే ఇన్స్ట్రక్టర్స్ అందరినీ మొబిలైజ్ చేసుకొని ప్రతి గ్రంథాలయంలో సింగింగ్, డాన్సింగ్, బుక్ రీడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ మీద ఇలాంటి సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అదేవిధంగా అక్షర అనే క్యాంపెయిన్తో ఓల్డ్ బుక్స్ కానీ న్యూ బుక్స్ కానీ డోనర్స్ అందరినీ మొబిలైజ్ చేసుకొని లైబ్రరీలో బుక్స్ పెంచుకునేదానికి కాంపిటేటివ్ బుక్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలా అన్ని రకాల బుక్స్ కూడా పూల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రంథాలయ సంస్థలో భాగంగా ఏవైతే మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మన పశ్చిమ గోదావరి జిల్లాలో 31 గ్రంథాలయాలకు కూడా మన కృష్ణా జిల్లా కంకిపాడు మన దేవినేని మధుసూదన్ రావు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో 31 గ్రంథాలయాలకి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీ నాగరాజు గారు, జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని లైబ్రరీలు కూడా ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రాహుల్ కుమార్ గారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం. ఎందుకంటే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లైబ్రరీలు అన్ని చోట్ల కూడా ఈ వేసవి శిక్షణ తరగతులు రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ వేసవి శిక్షణ తరగతులు సుమారు 40 రోజులు కూడా ఈ యొక్క కార్యాలయ ప్రతి గ్రంథాలయంలో కూడా ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాల నుంచి కూడా ఈరోజు లైబ్రరీలు వచ్చి మన జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీద ఈ బుక్స్ అందుకోవడం, మరి అక్కడ ఉన్న విద్యార్థులకు నీతి కథలు, అలాగే మరి అక్కడ ఉన్న డ్రాయింగ్ కానివ్వండి, చెస్ కానివ్వండి, కంప్యూటర్ క్లాసులు ఇవన్నీ ప్రతిరోజు కూడా ఈ గ్రంథాలయాల్లో లైబ్రరీల ద్వారా అక్కడ స్పెషల్ టీచర్స్ని పెట్టి ఈ క్లాసులు మేము అక్కడ నడపడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క గ్రంథాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క వేసవి శిక్షణ తరగతులను కూడా ప్రతి లైబ్రరీలో కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. దీనికి ముఖ్య కారణం పశ్చిమ గోదావరి జిల్లాలో మా కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇవాళ డోనర్ల యొక్క సహాయ సహకారాలు కాకుండా మరి ఇటు మన
డోనర్ల సహాయ సహకారాలు, అలాగే మన మున్సిపల్ కమిషనర్లతో కానీ ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరి యొక్క మరి ఈ యొక్క దీనికి గైడెన్స్గా మన సహకారం అందిస్తున్న మా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని పలువురు వక్తలు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం చౌక్ లో ఆంధ్రకేసరి టంగుటూరి విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, విగ్రహ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాజులు మాట్లాడుతూ తెలుగువారి ధైర్య సాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులని, స్వాతంత్ర పోరాటం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రకాశం చౌక్ లో విగ్రహ నిర్మాణానికి 10,000 రూపాయల చొప్పున సహకారం అందిస్తామని అన్నారు. విగ్రహ కమిటీ కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. టంగుటూరి విగ్రహ నిర్మాణానికి ప్రముఖ బిల్డర్ అడబాల రామకృష్ణ ఆర్థిక సహకారం చేయడానికి ముందుకు వచ్చారని, ప్రకాశం చౌక్ లోని అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలకు మధ్యలో శంకుస్థాపన చేశామని, గురుపూడి, భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య ఆర్థిక సహకారం అందిస్తున్నారని, అందరి సహకారంతో త్వరలోనే విగ్రహావిష్కరణ చేస్తామని అన్నారు. బీజేపీ జిల్లా నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, బట్టిప్రోలు శ్రీనివాస్, వివిధ దేవస్థానాల చైర్మన్లు, సభ్యులు వేలూరి శ్రీధర్, బ్రహ్మజ్యోసుల ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం, పెద్దెట్టి సుబ్బారావు, మహేష్, కార్మూరి సత్యనారాయణమూర్తి, ఎద్దు యేసుపాదం, కొమ్ము శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయన మన ఆంధ్రప్రదేశ్ విభజన ఆ రోజులో ఉమ్మడి మద్రాసు నుంచి విభజన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా కర్నూలు రాజధానిగా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఆ రోజు ఏ మాత్రం కూడా మరి సౌకర్యాలు లేకపోయినా కానీ ఆయన చక్కగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రకాశం పంతులు గారి సందర్భం తెలియజేస్తున్నాం. ఆయన గొప్ప మేధావి, ఎంతో విద్యుత్ గల వ్యక్తి. ఆయన్ని గుర్తుకుని రాబోయే తరాలు మన విద్యార్థులకు కానీ రాబోయే తరాలకి ఆయన గురించి చెప్పాలని బాధ్యత మన అందరికీ ఉంది. ఆయన గొప్పతనం గురించి చెప్పాలని బాధ్యత మన అందరికీ ఉంది. ఆయన ఎప్పుడు స్మరించుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఎక్కడ లేని విధంగా భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణం అంటే పెద్ద పేరు. అది ఆ పట్టణానికి 2 చౌకులు ఉన్నాయి. అది ఒకటి ప్రకాశం చౌక్. ప్రకాశం చౌక్ అంటే ఎవరికి తెలియదు, ఎప్పుడు పేరు పెట్టారు అనేది. ఏ కార్యక్రమం చేసినా ప్రకాశం చౌక్లో చేయడం అనేది ఒక కార్యక్రమం. కానీ ఆ విగ్రహం లేనప్పుడు మేమందరూ కూడా, రంగసాయి గారు మేమందరూ కూడా ఇక్కడ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలకి శుభాకాంక్షలు చెప్పడానికి ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ ప్రతినిత్యం వచ్చిన ప్రతి శాసనసభ్యులు కానీ, ఎంపీకి కానీ ఇక్కడ ప్రకాశం పంతులు గారు విగ్రహం కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మనం విన్నవించుకోవడం జరిగింది. ఈ రోజుకి మరి ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం ముందర పెట్టడానికి ఎదురుకొచ్చి పెద్దలందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తారు. భీమవరం అసెంబ్లీలోనే భీమవరం పట్టణంలో ఉన్న ప్రకాశం చౌక్కి ఒక వెలుగుని ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. దానికి ప్రముఖులందరూ రావడం, రంగసాయి గారి కృషి, అలాగే బ్రాహ్మణ ఐక్య వేదిక ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కృషి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ అన్ని కులాలు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రావడం చాలా సంతోషకరం. త్వరలోనే మనం ప్రకాశం పంతులు సెంటర్లో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని అతి త్వరలోనే మనం పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దానికి అయ్యే తాతిక బాధల్లో మా చేయి కూడా ఉంటుంది. దానికి ఆర్థికంగా కూడా నా స్థాయి శక్తిలో నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహ శంకుస్థాపన ఏర్పాట్ల కార్యక్రమంలో మరి వేళ ఇచ్చేసినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి, అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి మరి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఆయన 69వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం కూడా ఒక సంతోషదాయకమైన విషయం. మన తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 69వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. ఈ ప్రకాశం చౌక్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉంది. ఏ కార్యక్రమం జరిగినా మనం ప్రకాశం చౌక్ నుంచే మొదలు పెడతాం. కానీ ఇక్కడ ప్రకాశం విగ్రహం లేకుండా ఈ ప్రకాశం చౌక్ ఉండడం అనేది
మన దురదృష్టకరం. మరి ఈ రోజు వరకు కూడా ప్రకాశం విగ్రహం నిర్మించుకోలేకపోయాం. మనం ఈ రోజున పునాదిగా వేసుకుంటూ త్వరలో ప్రకాశం పంతులు గారి విగ్రహావిష్కరణ చేసుకోవడానికి మరి అందరూ పెద్దలందరూ మన ఎమ్మెల్యే అంజిబాబు గారు అలాగే ఎంపీ గారు అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో నా వంతుగా ఒక 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తానని. గత ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుని ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క పట్టణంలో చేయడం జరుగుతూ ఉంది. ఈనాటికి 69వ వర్ధంతి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అంజిబాబు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున వారు ఆనాడు స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చినటువంటి ప్రకాశం పంతులు గారి యొక్క ఏదైతే ఉందో ప్రాంతం ఆయన నామకరణం చేసి జెండా ఎగిరేసినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మరి వారికి గుర్తుగా ఇక్కడ ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని అడిగిన వెంటనే భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఇత్యాధికమైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించారు. వారికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రకాశం చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మహానుభావులు ఇదే ప్రాంతంలో జెండా ఎగురవేశారని చేస్తామని చెప్తోంది. ఈ జెండా ఎగురవేసినటువంటి ఆ రోజు మహానుభావులంతా కలిసి ఇక్కడ ఒక ప్రకాశం చౌక్ నామకరణం చేస్తే ఇవాటి వరకు కూడా అదే కొనసాగుతుంది. అయితే కాలపరిణామంలో కూడా ఆయన విగ్రహం లేకపోవడం చాలా శోచనీయమని చెప్పేసి అనేక మంది పెద్దలు కావడం జరిగింది. ఈనాటికి ఈ విగ్రహాన్ని వేయడానికి ఒక సానుకూల పరిస్థితి ఏర్పడి అందరం కలిసి ఇవాళ ఇక్కడ సమావేశమయ్యి ఆ విగ్రహ ప్రతిష్టకు చేయాలని దీన్ని సహకరించిన ఎమ్మెల్యే శ్రీ అంజిబాబు గారికి తదితర పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి జయంతి సందర్భముగా ఇవాళ ప్రకాశం చౌక్లో గత దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ అక్కడ ఈ ప్రకాశం చౌక్ పేరుకే ఉంది తప్ప అక్కడ విగ్రహం లేదు. దాన్ని ఎంతోమంది అనేక రకాలుగా కృషి చేస్తున్నారు ఇక్కడ విగ్రహం పెట్టాలని. ఇంతకాలానికి మన ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ ఈ సహకారం ఈ కళ నెరవేరిపోతున్న సమయంలో ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ప్రకాశం చౌక్లో మరి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం అందరికీ సంతోషదాయకం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.